ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారు చెప్పినట్టు రేపు మార్చి 30, 2025 సంవత్సరం ఉగాది నుండి ఖచ్చితంగా జరిగే ఈ 5 సంఘటనలు ఇవే. ఈ 2025 సంవత్సరం ప్రథమార్థం మార్చి నుండి జరగబోయేది ఈ 5 భయంకర సంఘటనలే. ఇవే కలియుగంలో రోజుల్లో గడుస్తున్న కొద్దీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా జరగబోతున్నాయి. మరి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 సంవత్సరం అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2025 సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతాయట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యంతో దేశాలన్నీ విలవలలాడతాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట. యుద్ధాల వల్ల బంగారం ముడుచుము ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకి అందుబాటులో లేకుండా పోతాయి. కాసు బంగారం ₹1,00,000 దాటిపోతుందట. ఈశాన్య దేశాల్లో కొత్త రోగం ఒకటి పుట్టి చెడు చప్పుడు లేకుండా చాప కింద నీరులు దేశాలుగా మొత్తం పాకిపోతుందట. ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి కూడా చుక్క నీరు లేక తీవ్ర ఇబ్బంది అనేది పడతారట. ఈ 2025 సంవత్సరం విశ్వానామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధి అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట. ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్రం భూకంపం సంభవిస్తుందట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుంది. పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయి. డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట. మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన మూడో కన్నుతో మూడో నేత్రంతో ముందుగానే పసిగట్టాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించిన విధంగా సౌర తుఫాన్లు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయట. రోజులు తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారని ఎప్పుడో చెప్పారట. వృణమృగాలు అడవులను విడిచి జనవానాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో భూమి మీద చెట్లు అనేది లేకుండా చేస్తున్నారు. అందుకని ఆ వనాలు లేనప్పుడు జంతువులు అనేది ఇక భూమి మీదకే కదా ప్రజల మధ్యలోకి వచ్చేస్తాయి. వచ్చేసి వాటి ఆకలి తీర్చుకోవడానికి జనాల్ని పీక్కొని తినేస్తారట. రోజు రోజుకి భూమి మీద ధర్మం నశించేసి భూదేవి పాపాలు భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందట. ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట. తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట. అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట. కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయట. చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయట. పంది కడుపున ఏనుగ, మేక కడుపున పంది పుడతాయట. ఇలా వింత వింతలు జరుగుతాయట. శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట.
అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుంది. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కొక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుంది. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి నుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట. భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకి అమృతం పుడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట. రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట. దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇలా కలి పురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షరక్షణ చేయడానికి తాను వీరభోగి వసంతరాయల అవతారంలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్మను చీల్చి చెండాడుతూ పుణ్యాత్మను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మం గారు చెప్పారు. ఇలా ఎన్నో వింతలు విశేషాలు అన్నీ కూడా ప్రవలంబింపబోతున్నాయట. తెలుసుకున్నారు కదండి బ్రహ్మం గారి కాలజ్ఞానం ఉగాది తర్వాత నుండి జరగబోయేది ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.